ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దశహర దశమి గురించి తెలుసుకుందాం. అదే గంగా జయంతి. గీత, గంగా, గాయత్రి, గోవిందులు మోక్ష మార్గాలు. మనం నిత్యం భగవద్గీతను పారాయణ చేస్తూ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ గోవిందుణ్ణి కీర్తిస్తూ గంగా స్నానం చేసి తరించాలి. గంగా స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఈ దశహర దశమి నాడు ఉదయం నదీ తీరానికి వెళ్ళి గంగా స్నానం చేస్తే విశేష ఫలితం వస్తుంది. అప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. గంగలో పసుపు కుంకుమ వేసి గంగమ్మ తల్లికి నమస్కరించి, నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పూర్వజన్మంలో కూడా సంభవించిన శరీర సంబంధిత 3 రకాల పాపాలు, మాటలకు సంబంధించిన 4 రకాల పాపాలు, మనస్సుకు సంబంధించిన 3 రకాల పాపాలు, మొత్తం ఈ 10 రకాల పాపాలని పోగొట్టి 33 తరాల పితృదేవతలకి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించే జ్యేష్ఠమాస శుక్ల దశమి శుభవారం నాడు గంగా నదిలో స్నానం చేస్తున్నానని సంకల్పం చెప్పుకుని నదిలో 10 మునకలు వేయాలి. సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత తూర్పుగా తిరిగి మళ్ళీ 10 మునకలు వేసుకుని సంకల్పంలో మన విశ్వాసమే మనలోని పాపాలన్నీ పోగొట్టి తీరుతాయని సంకల్పం చెప్పుకోవాలి. గంగ పుట్టినరోజే దశపాపహర దశమి, దాన్నే దశహర అని పిలుస్తారు. దశమి తిథి నాడు గంగాదేవి భూలోకానికి అవతరించిందని పెద్దలు అంటూ ఉంటారు. ధర్మసింధు మొదలైన గ్రంథాలైతే జ్యేష్ఠశుద్ధ ద్వాదశి నాడు అవతరించిందని చెప్తాయి. కాబట్టి జ్యేష్ఠశుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు 3 రోజులు కూడా గంగా స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. దశమి నాడు దశహర దశమిగా పరిగణించి కాశీలో దశాశ్వమేధ ఘాట్లో గంగా తీర్థంలో ఆ రోజు స్నానం చేయడం శ్రేష్టం. ఈ సంవత్సరం అధిక మాసంలోనే గంగా జయంతి వచ్చింది. ఆ రోజున గంగా స్నానం తప్పనిసరిగా చేసి ఆ గంగమ్మ తల్లి యొక్క అనుగ్రహం పొందాలి. గంగ 10 రకాలైన పాపాలను ప్రక్షాళన చేస్తుంది కాబట్టి ఆ రోజున దశహర దశమి అంటారు. మనం కాయక, వాచిక, మానసిక పాపాలు 10 రకాలైన పాపాలనే ఆ గంగాదేవి మనని కడిగి వేస్తుందన్నమాట. వాచిక పాపాలంటే ఏమిటంటే పరుషంగా మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, చాడీలు చెప్పటం, సమాజం వినలేని మాటలు మాట్లాడడం, అనవసరమైన మాటలు, కాలహరణం చేసే సందర్భం లేని మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా నోటి ద్వారా చేసే పాపాలు. కాయిక పాపాలంటే శరీరంతో చేసే పాపాలు అన్నమాట. అపాత్ర దానం అంటే అర్హులకు కాని వారికి దానం చేస్తే అది అపాత్ర దానం అవుతుంది. తాగుబోతులకి, దుర్మార్గులకి దానం చేస్తే ఆ పాపంలో మనకు కూడా వాటా వస్తుంది. మనం ఇచ్చిన డబ్బుతో ఆ దానం తీసుకున్న వాళ్ళు విలాసాలకు కాకుండా వాళ్ళు సరైన రీతిలో కనుక ధనాన్ని వాడితే కనుక మనకి పాపం అంటదు. కాబట్టి మనం చేసిన ధన సహాయం అకృత్యాలకు మరింత దోహదం అవ్వకుండా ధర్మాలకే వాడు ఉపయోగించేలాగా చూసుకొని ధర్మాత్ములకే దానం చేయాలి. అవసరమైతే కడుపు నిండా భోజనం పెడితే ధనం ఇవ్వకుండా అన్నదానం చేసినటువంటి మనకి పుణ్యం వస్తుంది. అధర్మంగా ప్రాణుల్ని హింసించడం, ప్రాణరక్షణ కోసం కరవడానికి వచ్చే పాముని చంపితే పాపం లేదు. కానీ పుట్టలో ఉన్న పాముని మనకి ఏ విధంగా హాని చేయని దాన్ని చంపడం మహాపాపం. అలాగే పరస్త్రీ వ్యామోహం, పరం పురుష వ్యామోహం, ధన సంపాదన వంటి వాటి కోసం అధర్మంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా 3 రకాలైన శారీరక పాపాలు. మానసికంగా
చేసే పాపాలు. మనస్సుతో పాపాన్ని చేయటం కూడా పాపం చేసిన కిందే లెక్క. ఏదైనా భావిస్తామనుకోండి, మానసికంగా తప్పుని భావిస్తే అది మానసికంగా చేసిన పాపం అయిపోతుంది. ఎదుటివారి ఉన్నతిని చూసి సహించలేక వారు ఎప్పుడు చెడిపోతారో అనే ఆలోచన వస్తే అదే పాపం. ఇతరుల ద్రవ్యాన్ని దొంగిలించాలని దుర్బుద్ధి పుట్టిందనుకోండి, అది కూడా మానసికంగా చేసే పాపం. తనంతటి వాడు ఎవ్వరూ లేరనే మహాగర్వంతో కన్ను మిన్ను కానకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఇది కూడా మానసికంగా చేసే పాపమే. కాబట్టి కాయిక, వాచిక, మానసిక పాపాలన్నీ కూడా తొలగాలంటే ఇలా 10 రకాల పాపాలన్నీ కూడా ఈ దశమి మనని హరిస్తుంది. కాబట్టి దశహర దశమి అనే పేరు వచ్చింది దీనికి. తప్పనిసరిగా గంగా స్నానం చేయాలి. అందుబాటులో లేనప్పుడు ఏ నదీ స్నానమైనా గంగను తలుచుకొని స్నానం చేసి మన పాపాలని ప్రక్షాళన చేసుకోవచ్చు. గంగాం విష్ణుపదీం వందే పాపినాం మఘనాశినీం శంభోర్జటాం విహరతీం మోక్షదాం కాశీవాసినాం. గంగా స్నానం వలన సర్వతీర్థ స్నానముల, యజ్ఞముల, తపముల, దానముల, యోగముల ఫలం లభిస్తుంది. గంగా దర్శనం వలన మనోవాకాయజములైన సర్వ పాపాల నుండి పవిత్రులవుతాం. కృతయుగంలో సర్వత్రా తీర్థాలే. త్రేతాయుగంలో పుష్కరం తీర్థం, ద్వాపరంలో కురుక్షేత్రం తీర్థం, కలియుగంలో గంగానది మాత్రమే తీర్థం. పూర్వజన్మల పుణ్యం వలన, శివుని అనుగ్రహం వలన గంగా తీర నివాసం కలుగుతుంది. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో ధ్యానము, తపము, ద్వాపరంలో ధ్యానము, తపము, యజ్ఞములు, కలియుగంలో గంగానది మాత్రమే మోక్షహేతువులు. గంగా గంగా అనే జపం వలన సర్వ అనర్థాలు తొలగిపోతాయి. ఎల్లవేళ గంగను స్మరించేవారు సర్వ బంధాల నుండి విముక్తులవుతారు. గంగా స్నానం వలన సర్వతీర్థ ఫలాలు కలుగుతాయి. నాస్తి గంగా సమం తీర్థం కలికల్మష నాశనం నాస్తి ముక్తిప్రదం క్షేత్రం అవిముక్త సమం హరే. గంగతో సమానమైన తీర్థం, కాశీతో సమానమైన క్షేత్రం లేదు. వైశాఖ, కార్తీక, మాఘమాసాల్లో గంగా స్నానం శ్రేష్టం. జీవితంలో ఒక్కసారైనా గంగా స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని సేవించి తరించాలి. అందుకనే అనునిత్యం మనం స్నానం చేసేటప్పుడు గంగని స్మరించి మనం పోసుకునే నీళ్ళని తాకి గంగని స్మరించి మనం స్నానం చేయాలని మన పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి గంగా నదిలో స్నానం చేసి అన్ని పాపాలని పోగొట్టుకోవాలి. మోహన్ వాణి ఛానల్ వారి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.